దాదాపు అన్ని ప్రాంతాలలో మామిడి, జీడి మామిడి తోటల్లో కోతలు పూర్తయ్యాయి. సాధారణంగా మామిడి, జీడి మామిడి తోటల్లో పూత ప్రారంభమైనప్పటి నుంచి యాజమాన్య పద్ధతులను చేపట్టే రైతులు కోతలు పూర్తయ్యాక మళ్లీ సీజన్ వచ్చేంత వరకు తోటలను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దీంతో తోటల్లో ఎండు పుల్ల పెరిగి చీడపీడలు పెచ్చురిల్లి దిగుబడులు తగ్గిపోతాయి. అలా కాక చెట్లకు కొన్ని రోజులు విశ్రాంతినిచ్చిన అనంతరం జూలై మాసంలో కొమ్మ కత్తిరింపు చేసి సరైన పోషక సస్యరక్షణ యాజమాన్యాన్ని చేపడితే వచ్చే సీజన్ నాటికి చెట్లు ఆరోగ్యంగా ఉండి అధిక ఫలసాయాన్నిస్తాయి. కోత అనంతరం మామిడి, జీడి మామిడి తోటల్లో చేపట్టాల్సిన చర్యలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. ఈ ఉత్తర కోస్తా జిల్లాలో కానీ రాష్ట్రంలో కూడా మామిడి తోటలు, అదేవిధంగా జీడి మామిడి తోటలు కూడా ఎక్కువ విస్తీర్ణంలోనే మరి సాగులో ఉన్నాయి. వీటిలో ఏంటంటే పూత వచ్చిన తర్వాత రైతులు ఆ తోటల మీద శ్రద్ధ పెడుతున్నారు, కానీ కోత దగ్గర నుంచి మళ్ళీ పూత రావడానికి మరల ఉన్నటువంటి 6-8 నెలలు సమయాన్ని వాళ్ళు ఏ విధమైనటువంటి యాజమాన్యం చాలా వరకు చేయట్లేదు. ప్రధానంగా ఏంటంటే మామిడి తోటలు కనుక చూసుకుంటే ఇప్పుడు తొలకరి వర్షాలు పడతాయి. ఇలాంటి వర్షాలు పడేటప్పుడు మామిడి తోట వరుసల మధ్య ఖాళీ ప్రదేశం ఉంటుందో ఖాళీ ప్రదేశాన్ని పవర్ టిల్లర్స్తో కానీ లేదా మినీ ట్రాక్టర్స్తో కానీ తప్పనిసరిగా దున్నుకోవాలి ఒకసారి. దీనివల్ల ఏంటంటే ఈ తొలకరి వర్షాలు పడేటప్పుడు భూమిలో నీరు నిలుపుదల చేసుకోవడానికి, తేమ శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వేర్లకి కావలసినటువంటి తేమ అందుతుంది. అదేవిధంగా ఈ తొలకరి వర్షాలని ఉపయోగించుకొని మనం కనుక పచ్చిరొట్ట పంటలు కొంతవరకు ఈ జీలుగా అయితే కనుక 10-12 కిలోలు, జనుము అయితే కనుక ఒక 12-15 కిలోల వరకు ఈ తోట ఖాళీ ప్రదేశాల్లో ఏవైతే మనం దున్నుకుంటున్నామో అక్కడ పచ్చిరొట్ట విత్తనాలను కనుక చల్లి ఒక 45-50 రోజులు పెంచి మళ్ళీ మనం కనుక భూమిలో కలిగి దున్నితే ఆ భూమిలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. దిగుబడి మీద కూడా ఆ ప్రభావం కనిపిస్తుంది. మామిడిలోని కానీ జీడి మామిడిలో కానీ ఈ దిగుబడి పెరగాలంటే కొమ్మలన్నిటి మీద కూడా సూర్యరశ్మి బాగా పడే విధంగా ఉండాలి. ఈ విధంగా చేయడానికి కొమ్మ కత్తిరింపులు అనేవి తప్పనిసరిగా ఈ జూన్, జూలై నెలల్లోనే చేసేయాలి. అంటే వర్షాకాలం మొదలవుతూనే మనం కొమ్మ కత్తిరింపులు అనేవి చేయాలి. వీటిల్లో ప్రధానంగా ఏంటంటే బాగా పెరిగిపోయినటువంటి కొమ్మలు, అంటే కింద కొమ్మలకి సూర్యరశ్మి పడకుండా అడ్డు పడుతున్న కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని, అదేవిధంగా ఎండిపోయినటువంటి కొమ్మలు, ఎండిపోయినటువంటి పుల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని కత్తిరింపులు చేసుకోవాలి. అదేవిధంగా చీడపీడలు ఆశించినటువంటి కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని కత్తిరింపు చేయాలి. అదేవిధంగా జీడి మామిడిలో అయితే కనుక కొన్ని రకాల కొమ్మలు భూమికి తాకుతూ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి వాటిని కూడా కత్తిరింపు చేయాలి. అంటే సుమారుగా మొక్క కాండానికి 1.5-2 మీటర్ల ఎత్తు వరకు కూడా ఎలాంటి కొమ్మలు కూడా భూమికి తగలకుండా ఒక కొమ్మకి అడ్డుపడకుండా చూసుకొని ప్లాన్ చేసుకుని ప్రణాళికబద్ధంగా చేయాలి. తద్వారా ఏంటంటే ఈ కొమ్మ కత్తిరింపులు వల్ల మనకి ఎక్కువగా మళ్ళీ పూత రావడానికి, తద్వారా తదుపరి సంవత్సరాల్లో దిగుబడి ఎక్కువ పెరగడానికి కొమ్మ కత్తిరింపులు అనేవి చాలా ముఖ్యమైన యాజమాన్య పద్ధతి. ఈ కొమ్మ కత్తిరింపు చేసినప్పుడు కూడా క్రాస్గా 45 యాంగిల్లో కత్తిరించి కొమ్మ కత్తిరింపు కిందకు ఉండే విధంగా చూడాలి. అంటే పైవైపుకి కత్తిరించకుండా భూమికి కత్తిరించే ప్రాంతం భూమి వైపు ఉండే విధంగా కత్తిరించుకోవాలి. దానివల్ల వర్షం పడినా కానీ కాండంలోకి నీరు వెళ్లకుండా ఉంటుంది. తద్వారా మనకు శిలీంధ్ర తెగుళ్ళు ఆశించకుండా ఉంటాయి. అదేవిధంగా రైతులు ఎక్కడైతే కొమ్మ కత్తిరింపులు చేస్తారో పెద్ద కొమ్మలు కత్తిరిస్తే అక్కడ సిఓసి అంటాం, కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా ఈ బ్లైటాక్స్ని కొంచెం ముద్దగా కలుపుకొని పెద్ద కొమ్మలు కత్తిరించిన చివర్లకి మనం పేస్ట్ లాగా చేయాలి. లేదంటే ఒకసారి కొమ్మ కత్తిరింపులు అయిపోయిన తర్వాత ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి శిలీంద్ర మందుని 3 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పుని కలిపి మొత్తం తోట అంతా కూడా పిచికారీ చేసుకుంటే ఈ వర్షాకాలంలో పడిన తేమ నీరు ఆ కొమ్మల్లోకి వెళ్లకుండా శిలీంద్ర తెగులు ఆశించకుండా ఉంటుంది. కాబట్టి కొమ్మ కత్తిరింపులు చేసినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు రైతు సోదరులు తీసుకోవాలి. ఇంకొక ముఖ్య యాజమాన్య పద్ధతి ఏంటంటే మనకి దిగుబడి 50 సంవత్సరాలు పెరగాలంటే ఈ కొమ్మ కత్తిరింపులు చేసిన సమయంలో ఒకసారి వర్షం పడితే సరే, లేకపోతే నీటి అవకాశం ఉంటే ఒక్క దఫ నీరుని తోటకి అందించాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే ఈ జీడి మామిడిలో కానీ మామిడిలో కానీ దిగుబడి పెరగాలి, కోత అనంతరం చేసేటువంటి యాజమాన్యంలో ప్రధానమైనది ఏంటంటే పోషకాలను అందించడం. వీటిని కూడా మనకి మామిడి పంటకైతే కనుక మనకి సుమారుగా 10 సంవత్సరాలు పైబడినటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో వాటికి ఒక 100 కేజీల వరకు ఎఫ్ఐఎం అంటే పశువుల గత్తం,
లేదంటే మీకు అందుబాటులో ఉంటే వర్మి కంపోస్ట్ ఉంటే ఒక 10 కేజీలు ఒక మొక్కకి ఒక 3 మీటర్ల దూరంలో పాదుల్లాగా చేసుకొని అందులో ఈ సేంద్రియ ఎరువులు వేయాలి. వీటితో పాటుగా ఒక 10 సంవత్సరాలు దాటినటువంటి మామిడి మొక్క అయితే కనుక సుమారుగా ఒక మొక్కకి 2 కిలోల యూరియా, ఒక 6 కిలోల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 1.5 కిలోల వరకు కూడా పొటాష్ అవసరం వస్తుంది. కాకపోతే ఈ మొత్తం మోతాదుని ఒక దఫా కాకుండా 2 దఫాలుగా వేసుకోవాలి. 2/3 వంతు ఇప్పుడు జూలై నెలలో వేసుకోవాలి. తర్వాత మరలా మిగిలినటువంటి 1/3 వంతుని సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వేసుకోవాలి. అదేవిధంగా జీడి మామిడి అయితే కనుక మనకి 5 సంవత్సరాలు పైబడినటువంటి తోటలు ఏవైతే ఉంటాయో వాటికి మనం కూడా ఒక 2 కిలోల యూరియా అవసరం ఉంటుంది. ఒక 750 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 250 గ్రాముల పొటాష్ అవసరం ఉంటుంది. దీంట్లో కూడా మనం 2/3 వంతు నత్రజని, మిగతా భాస్వరము, పొటాషు ఈ జూలై నెలలోనే వేసుకుంటాము. మిగతా యూరియా ఏదైతే 1/3 వంతు ఉంటుందో మళ్ళీ సెప్టెంబర్ నెలలో ఎరువును అందించుకుంటాం. అదేవిధంగా ఈ పోషక యాజమాన్యంలో భాగంగా మామిడిలో ప్రత్యేకంగా మనకి సూక్ష్మ ధాతు పోషక లోపాలు కూడా మరి వస్తుంటాయి. దానికోసం గాను మనం సూక్ష్మధాతు మిశ్రమాలు దొరుకుతున్నాయి. అవైతే కనుక లీటర్కి 5 గ్రాములు చొప్పున కలిపి 2 దఫాలుగా మనం పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు ఆగస్టు నెలలో ఒక దఫా, మళ్ళీ అక్టోబరు ఆ నెలల్లో ఒకసారి 2 దఫాలు కనుక పిచికారీ చేస్తే ఒకటి కొమ్మ పెరగడానికి, రెండో దఫా పిచికారీ చేసింది ఏంటంటే కాయ పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఈ జీడి మామిడిలో కూడా దిగుబడి పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది.